సెక్షన్ నంబర్ 12 లిమిట్ ఆఫ్ సాలిటరీ కన్ఫైన్మెంట్. సార్ సెక్షన్ నంబర్ 11 లో మనము సాలిటరీ కన్ఫైన్మెంట్ నేర్చుకున్నాము అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ 3 మంత్స్ అని నేర్చుకున్నాము అండ్ దట్ టు డిఫరెంట్ స్కేల్స్ లో లెస్ దెన్ ఈక్వల్ టు 6 మంత్స్ ఉంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 1 మంత్, మోర్ దెన్ 6 మంత్స్ టు లెస్ దెన్ 1 ఇయర్ ఉంటే 2 మంత్స్, మోర్ దెన్ 1 ఇయర్ ఉంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 3 మంత్స్. ఈ స్కేల్ నేర్చుకున్నాం. 1 మంత్ సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే ఒకేసారి సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే డార్క్ రూమ్ లో పడేసి ఎవరితో మాట్లాడకుండా 1 మంత్ 3 మంత్స్ పడేయచ్చా? దే సెడ్ అది మాక్సిమం లిమిట్. బట్ ఎంత వేయాలి మళ్ళీ మేము చెప్తాం, ఒకేసారి ఎంత వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇంప్రిజన్మెంట్ కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 మంత్స్ ఉంటే, ఇంప్రిజన్మెంట్ కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 మంత్స్ కానీ ఉండుంటే రైట్ సార్ 14 days ఎట్ అ టైం వేయాలి. అంటే ఒక్కసారికి మ్యాండేటరీగా ఫస్ట్ 14 daysకి పంపించవచ్చు రైట్ సార్. ఎప్పుడు ఇంప్రిజన్మెంట్ కానీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 మంత్స్ ఉంటే 14 days ఎట్ ఏ టైం మళ్ళీ వాడిని బయటికి తీసుకొని రావాలి. కరెక్ట్ నాట్ సార్? బయట తీసుకొని మనీ మినిమం ఎన్ని రోజులు ఉంచాలి బయట అంటే మళ్ళీ 14 days ఉంచాలి. ఇక్కడ చూడండి, ఇంటర్వల్ 14 days రిగరస్ ఇంప్రిజన్. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 14 days కోసం పంపించవచ్చా అంటే ఓఎస్ మళ్ళీ 14 days ఎట్ అ టైం. బట్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ కానీ మోర్ దెన్ 3 months ఉంటే, రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఎంత సార్ మోర్ దెన్ 3 months కొన్ని ఉంటే అప్పుడు ఏం చేయాలి? 7 days ఎట్ అ టైం. అంటే ఒక్కసారికి 7 రోజులకి సాలిటరీ కన్ఫైన్మెంట్ వేయాలి. దాని తర్వాత మళ్ళీ 1 month గ్యాప్ ఇవ్వాలి. దాని తర్వాత మళ్ళీ 7 days ఎట్ అ టైం. అంటే ఇలా వేసుకుంటే వెళ్ళాలి. లేకపోతే సాలిటరీ కన్ఫైన్మెంట్లో ఒకేసారి 3 months వేసారు అనుకోండి సార్, వాడు లోపలే చచ్చిపోతాడు. బికాస్ ఈ సార్ యూ డోంట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ టాకింగ్ విత్ అనదర్ పర్సన్. మీరు ఏకాంతంగా ఉంటే మీకు అర్థమేసి వస్తుంది దిస్ ఈస్ బిగ్గెస్ట్ టార్చర్. కరెక్ట్ నాట్ సార్? దట్ టు డార్క్ సెల్, ఎవరు ఉండరు మాట్లాడటానికి, హౌ విల్ బి ఫీలింగ్ సార్? దిస్ ఈస్ వెరీ హార్డ్ పనిష్మెంట్ సార్. అందుకనే ఒకేసారి 1 నెల 2 నెలలు 3 నెలలు వేయరు. అది కూడా పద్ధతి ప్రకారంగా 14 days ఎట్ అ టైం, 7 days ఎట్ అ టైం ఒక ప్రాపర్ ఛానల్లో జరుగుతుంది. ఇక్కడ ఒక్కసారి సెక్షన్ చదువుతాం సార్ మనం. సో ఇక్కడ ఈ రెండింటిలో కూడా కంపేర్ చేసుకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 14 days ఎట్ అ టైం. ఎట్ అ టైం అంటే ఒక్కసారికి 14 రోజుల కన్నా ఎక్కువ వేయడానికి వీలు లేదు రైట్ సార్. లిమిట్ ఆఫ్ సాలిటరీ కన్ఫైన్మెంట్ సెక్షన్ నెంబర్ 12. ఇన్ ఎగ్జిక్యూటింగ్ అ సెంటెన్స్ ఆఫ్ సాలిటరీ కన్ఫైన్మెంట్ సచ్ కన్ఫైన్మెంట్ షల్ ఇన్ నో కేస్ ఎక్సీడ్ హౌ మెనీ డేస్ సార్? 14 days ఎట్ అ టైం విత్ ఇంటర్వెల్స్ బిట్వీన్ ద పీరియడ్స్ ఆఫ్ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఆఫ్ నాట్ లెస్ దెన్ డ్యూరేషన్ దెన్ సచ్ పీరియడ్స్. అంటే 14 days మళ్ళీ గ్యాప్ 14 days మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 14 days వేసుకోవచ్చు. అండ్ వెన్ ద ఇంప్రిజన్మెంట్ అవార్డెడ్ షల్ ఎక్సీడ్ 3 months అంటే రింగరేస్ ఇంప్రిజన్మెంట్ కానీ 3 years కన్నా ఎక్కువ ఉంటే ద సాలిటరీ కన్ఫైన్మెంట్ షల్ నాట్ ఎక్సీడ్ 7 days ఇన్ ఎనీ 1 month. అంటే ఒక నెలలో 7 రోజులు మాత్రమే ఆఫ్ ది హోల్ ఇంప్రిజన్మెంట్ అవార్డెడ్ విత్ ఇంటర్వల్స్ బిట్వీన్ ద పీరియడ్స్ ఆఫ్ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఆఫ్ నాట్ లెస్ డ్యూరేషన్ దెన్ సచ్ పీరియడ్స్. సో ఒక్కసారి ఇది మీరు ప్రాపర్గా కాన్సన్ట్రేటెడ్గా చూసుకోండి సార్. ఇంప్రిజన్మెంట్ లెస్ దెన్ ఈక్వల్ టు 3 months ఉంటే 14 days ఎట్ అ టైం, మళ్ళీ గ్యాప్ 14 days, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 14 days ఎట్ అ టైం సాలిటరీ కన్ఫైన్మెంట్. ఇంప్రిజన్మెంట్ కానీ మోర్ దెన్ 3 months కానీ ఉంటే 7 days ఎట్ అ టైం ఇన్ అ మంత్. ఎందుకంటే మళ్ళీ మంత్ గ్యాప్ ఇవ్వాలి కాబట్టి మంత్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 7 days ఎట్ అ టైం. ఇక్కడ మధ్యలో గ్యాప్ ఎంత సార్? 14 days. ఇక్కడ మధ్యలో గ్యాప్ ఎంత సార్? 1 month. ఇక్కడ 14 days ఎట్ అ టైం, ఇక్కడ 7 days ఎట్ అ టైం. కన్ఫ్యూజ్ అవ్వకూడదు రైట్ సార్. హోప్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. Check out this question, sir. In executing a sentence of solitary confinement, such an confinement shall in no case exceed 14 days at a time. కరెక్ట్ నాట్ సార్? బికాస్ మనం సెక్షన్ నెంబర్ 12 ప్రకారంగా చూసుకున్నట్టయితే సాలిటరీ కన్ఫైన్మెంట్ ని 2 భాగాలుగా మనం విభజించాము సార్. ఇంప్రిజన్మెంట్ లెస్ దెన్ 3 months, ఇంప్రిజన్మెంట్ మోర్ దెన్ 3 months. లెస్ దెన్ 3 months లో 14 days ఎట్ అ టైం, మధ్యలో 14 days గ్యాప్, మళ్ళీ 14 days. ఇంప్రిజన్మెంట్ మోర్ దెన్ 3 months లో 7 days ఎట్ అ టైం, 1 month గ్యాప్, మళ్ళీ 7 days. మాక్సిమం ఈ రెండిట్లో కూడా మాక్సిమం కంపేర్ చేసుకుంటే 14 days ఎట్ అ టైమా రైట్ సార్? సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా మెన్షన్ చేసింది చూడండి, 14 days ఎట్ అ టైం. హోప్ ఐఎమ్ క్లియర్. క్వశ్చన్లు బాగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నేనైతే నా సైడ్ నుంచి.